హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు గోకరకాయ ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: గోకరకాయ 1/2 kg, ఆలు 3 తీసుకున్నానండి, టమాటా 3, కొత్తిమీర 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేసుకున్నామండి. చిన్న గరిటెతో 1.5 స్పూన్ 1.5 గరిటె వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర ఆవాలు వేసుకొని వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. వేసి మంచిగా కలపండి ఒకసారి. టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులోకి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పసుపు, అది చిన్న స్పూన్ అండి, చూసి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి గోకరకాయలు మంచిగా కడిగేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి, అవన్నీ ఇందులోకి వేసేయండి. వేసి ఒకసారి కలపండి. మంచి కలిపాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా ఒకసారి కలపండి. ఇప్పుడు ఆలు వేసుకున్నామండి. ఇందులోకి ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆలు అంతా వేసేసుకోండి. వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకోండి. ప్రతి దానికి నిమిషం గ్యాప్ ఇవ్వండి వేసుకుంటూ. ఇప్పుడు ఇది మంచిగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి కారం అండి, నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. 2 స్పూన్ కాదండి, నార్మల్గా 2 టేబుల్ స్పూన్స్. మీరు సరిపడా చూసుకొని వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళంటారు, తక్కువ తినేవాళ్ళంటారు కదండి, మీరు దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మంచిగా మొత్తం కలిపేసి మూత మొత్తం పెట్టకండి, మామూలుగా పెట్టి తీసేసాం కదండి. చూడండి, ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం. ఇందాక ఆవిరిలో ఉడికిపోయింది కదండి, ఇప్పుడు మూత పెట్టలేదండి, ఊరికే అలాగ పెట్టాలి. దానిపైన విజిల్ వచ్చే అలాగే పెట్టకూడదు. ఇప్పుడు పెట్టుకోవాలండి. వాటర్ వేసాక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మన 2 విజిల్స్ వచ్చేసాయి కదా, వచ్చేసాక మూత తీసేసి కొత్తిమీర వేసుకోండి. చాలా టేస్టీ అయిన కర్రీ అండి, సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మీరు అంత శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. వితిన్ 10 మినిట్స్లో మీ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి
ఎలా ఉందో కమెంట్లో తెలపండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఈజీ అయిన కర్రీస్ రెసిపీస్ చూపిస్తున్నానండి. చూసి ఎలా ఉందో మళ్ళీ నాకు కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.